కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రేయాదుషం. ఓమస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత అష్టదశోధ్యాయం అంటే 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. మనం చెప్పుకుంటున్న అధ్యాయం పేరు మోక్ష సన్యాస యోగం. ఇదే భగవద్గీతలో చివరి అధ్యాయం. ఈ అధ్యాయం భగవద్గీత అంటే ఎవరు చెప్పింది? భగవంతుడే మనకి చెప్పాడు. ఎవరి ద్వారా చెప్పాడు? అర్జునుడి ద్వారా చెప్పారు. అర్జునుడు అంటే మామూలు వ్యక్తి ఏం కాదు, ఆయనకి అన్నీ తెలుసు. ఆయన కూడా నరనారాయణులు ఆయన రూపమే అంటారు. నరుడిగా అవతరించిన వాడు అర్జునుడు కూడా. అయితే ఆయన మనకి మన వైపు నుంచి అంటే జీవులకి ప్రతినిధిగా ఆయన తన కొన్ని ప్రశ్నలని అడుగుతూ ఉంటాడనమాట భగవంతుడిని. అలాగే ఈ భగవద్గీత ఎందుకు చెప్పాడు మనకి అంటే, మనం అందరం ఏదోలా బతికేస్తుంటాం. ప్రపంచమే నిజమనుకుంటాం, మన దేహమే నిజమనుకుంటాం. కానీ మన గీతని మార్చేది భగవద్గీత. భగవంతుడు చెప్పిన ఈ గీతతో మన రాతని మార్చుకోవచ్చు అన్నమాట. అయితే ఎలా మార్చుకోమన్నాడు అంటే, నువ్వు చేసే పనులని క్రమబద్ధంగా చెయ్యి అని చెప్పాడు. క్రమబద్ధంగా చెయ్యమని చెప్పడానికి మనకి భగవద్గీతలో 6 అధ్యాయాలు కర్మయోగం అని చెప్పాడు. కర్మలు మన యోగంగా ఎలా మారుతాయి అంటే, కర్మలని నిష్కామంగా చెయ్యి అంటే కోరికలు లేకుండా నీ బాధ్యతగా ఇలాగే జరగాలి అని. కానీ నేనే చేస్తున్నాను, నా వల్లే జరుగుతోంది అనే అహంకారంతో కానీ, నాకు ఇంత ఫలితం వస్తేనే నేను చేస్తాను అనే ఫలితాన్ని ఆశించి కానీ చేయొద్దు. అప్పుడు చేయకుండా ఉంటే అది కర్మయోగం అవుతుంది. దీన్ని చెప్పడానికే భగవంతుడు 6 అధ్యాయాలు కర్మ షట్కం అని చెప్పాడు. మనం చేసేవన్నీ కర్మలే. మరి పొద్దునుంచి కర్మలంటే పనులే కదండి, తెలుసు కదా. అయితే ఈ కర్మలే మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి చేస్తాం. కానీ ఎలా చేస్తున్నాం? ఏదో మన కోసం చేసుకుంటున్నాము, మనమే చేస్తున్నాము, ఈ ఫలితం కావాలి కనుక చేస్తున్నాము అని. ఏ ఉద్యోగం చేసినా ఏది చేసినా అలాగే చేస్తున్నాం. కానీ ఇవి ఏమంటున్నాడు? నువ్వు చేసే పనులన్నీ నువ్వు బాధ్యతగా చెయ్యి. నీ వంతేంటి, మన వంతేంటి, ఏది చేసినా కూడా బాధ్యతగా చేయాలి. అంటే మనం చేయాలి కనుక చేయాలి. మన చేతుల్లో లేదు కదా ఫలితం అనేది, ఎంత వస్తుందనేది. ఏమొస్తుందో అది దైవాధీనం, అంతే కదా. మనం చేసేదానికి దైవాధీనమే. దైవమే ఫలితం ఇస్తాడు. ఎంత ఇస్తాడు అని మనం ఇంత కావాలి అనుకుని చేసామనుకోండి, దాంతో ఏమవుతుంది? ఆందోళన పెరుగుతుంది. రాకపోతే ఆందోళన పెరుగుతుంది. తర్వాత టెన్షన్స్ ఎక్కువ అవుతాయి. పూర్తి చేయాలి, ఇంకా సంపాదించుకోవాలి, ఇలాంటివన్నీ కూడా. అవన్నీ కాకూడదు అంటే నాకు భగవంతుడు శక్తినిస్తాడు, ఆలోచన ఇస్తాడు. ఆయన చెప్పినట్టు బాధ్యతగా చేయడమే నా పని అని అంతవరకే ఆలోచించాలి తప్ప ఫలితం గురించి ఆలోచించకు అన్నాడు. అలా ఆలోచిస్తే ఏమవుతుంది? దుఃఖాల్లో పడతావు. అంటే ఎప్పుడు దుఃఖమే ఉంటుంది. దుఃఖాలని సుఖాలు పాపాలని, దాంతో పాపాలు చేస్తుంటాం, పుణ్యాలు చేస్తుంటాం. లేదా ఎప్పుడు కొన్ని దుఃఖాలు రావచ్చు, కొన్ని సుఖాలు కూడా రావచ్చు. దీంతో ఏమవుతుంది? దీనిలో నువ్వు ఒక బంధంలో ఇరుక్కుపోతావు అని చెప్పాడు. బంధం అంటే మంచి పనులు చేసామనుకోండి, దానికి పుణ్యం వస్తుంది. చెడ్డ పనులు చేస్తే పాపం వస్తుంది. మళ్ళీ ఇవి అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది. అలా ఎన్ని జన్మలు ఎత్తామో, ఎన్ని కర్మలు అనుభవించామో, ఎన్ని పాపపుణ్యాలు అనుభవించామో తెలియదు మనకి. అలా జన్మలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పాపం పుణ్యంలోంచి బయటపడాలి అంటే బంధ విముక్తి అంటారు దాన్ని. అంటే బంధంలోంచి విడుదల. ఎట్లాగా? మళ్ళీ జన్మ రాకూడదు, మళ్ళీ మరణం రాకూడదు. మళ్ళీ జన్మ, మళ్ళీ మరణం, ఇలాగే తిరుగుతూ ఉంటున్నాం మనం. అది కాదు. జన్మ మరణాల నుంచి విడుదల కావాలి. ఈ సంసారంలో పడే ఈ దుఃఖాల నుంచి విడుదల కావాలి. ఎట్లా వస్తుందో చెప్తాడు ఈ మోక్ష సన్యాస యోగంలో అన్నమాట. అయితే
దీనికి ఈ బంధ విమోచనం అనేది బంధం లేకుండా ఉండాలి అంటే ఏదన్నా దాన్ని మోక్షం అన్నారు. మనకి జీవిత లక్ష్యం అనేది మోక్షం అంటారు. మోక్షం అంటే ఏంటి? చివరికి మనం ఏదైనా సరే ఆ మోక్షం, భగవంతుడి మోక్షం అంటారు. ఆ మోక్షంలోకి ఉంటే కనుక మనకి ఏ దుఃఖాలు ఉండవు. అది చేరడానికే మనకి జీవితాన్ని ఇచ్చింది అసలు భగవంతుడు. అయితే ఈ మోక్షం భగవంతుడు అయితే ఈ మోక్షాన్ని పొందాలి అంటే ఎలా వెళ్ళాలి? మన కర్మలని భక్తి యోగంగా మార్చుకోవాలి. కర్మయోగాన్ని భక్తి యోగంగా మార్చుకోమంటున్నాడు. అంటే నువ్వు బాధ్యతగా చేస్తావు, అది భగవంతుడు చేయిస్తాడు అనేసరికి అది భక్తి యోగంలోకి వెళ్ళిపోయింది. ఆ భక్తితో చెయ్యి. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడే చూసుకుంటాడు అంటే నీకెందుకు బాధ ఇంకా? సో భగవంతుడే ఉన్నాడు కనుక మనం చేసే కర్మలన్నీ కూడా ఆయనకే సమర్పిద్దాం, ఆయనకే ఇచ్చేసి ఆయన్నే శరణు వేడదాం. అప్పుడేమవుతుంది? అది భక్తి యోగం అవుతుంది. భక్తి మార్గంలోకి వచ్చామనుకుంటాం. అలా భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. తర్వాత ఏమవుతుంది? ఆయన ఎవరు, మనమెవరు, మనం ఎందుకు వచ్చాం ఈ భూమి మీదకి, అలాగే ఆయన ఎందుకు ఏం అనుభవించడానికి వచ్చాం, ఏం చెయ్యాలి మనం అని చెప్పే మన లైఫ్ స్టైల్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం అనేది జ్ఞాన యోగంలోకి వచ్చినట్టు, జ్ఞాన మార్గంలోకి వచ్చినట్టు అనమాట. అంటే మనం చేసే కర్మలు మనం నిజంగానే పుణ్యాలు చేద్దాం అనుకుంటాం. గుళ్ళల్లోకి వెళ్తాము, పారాయణాలు చేస్తాము, స్తోత్రాలు చేస్తాము, పూజలు చేస్తాం, వ్రతాలు చేస్తాం, తీర్థయాత్రలు చేస్తాం. ఇవన్నీ పుణ్యమే, పుణ్యానికి మార్గాలే. కానీ ఏమవుతుంది? అక్కడ భక్తి లేకుండా పోతుంది. ఇప్పుడు యాత్రలకు వెళ్ళామనుకోండి, యాత్రలకు వెళ్తే ఏమవుతుంది? ఏదో పిక్నిక్కి వెళ్ళాం, 4 కొత్త ప్లేసులు చూసామనే భావం ఉండకూడదు. అందులో భగవంతుడు నన్ను తీసుకెళ్ళాడు, భగవంతుడిని స్మరించడానికి, ఆ ప్లేసులో భగవంతుడు ఎలా ఉన్నాడు అని చేయడానికి వెళ్తాం. అలాగే భగవంతుడిని ధ్యానిస్తూ క్యూల్లో నుంచున్నా, ఎక్కడి నుంచున్నా, అంతేగాని క్యూలను కూడా తోసేసుకుంటూ ముందు వాళ్ళు ఇక్కడ మనం ముందు వెళ్ళిపోవాలని చేయడం, ఇవన్నీ కూడా అది భక్తి అనిపించుకోదన్నమాట. అది అలాగే సత్సంగాలు చేస్తున్నా కూడా ఒక స్తోత్రం చదువుతూ ఇంకోళ్ళు వస్తే వాళ్ళంతా చూడడం, మధ్యలో ఫోన్లు వస్తే మాట్లాడడం, లేకపోతే ఇంకా వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవడం, ఇవన్నీ కూడా సత్సంగాల్లో కూడా ఇవన్నీ వ్యర్థమని చెప్తాడు. ఇంకా నువ్వు చేయకపోయినా పర్వాలేదు, కానీ భక్తితో చేయకపోతే మాత్రం అది విపరీత ఫలితాలు ఇస్తుంది. అది నరకాల్లోకే పోదామంట. సో అందుకని ఏమని చెప్పాడు? భక్తి మార్గంలోకి వచ్చి భగవంతుడిని చేయాలంటే ధ్యాన మార్గం అని మనకి ఇచ్చాడు. ఇవన్నీ భక్తితో చేస్తూ ఉంటే మనస్సు అనేది నిర్మలంగా తయారవుతుంది. మనస్సు నిర్మలంగా అయ్యేసరికి ఏమవుతుంది? ఆ మనస్సులో అప్పుడు ఆ జ్ఞానం అనేది నిలుస్తుంది. గురువులు ఇవ్వని, లేదా మన స్వాధ్యాయం ద్వారా, ఇతిహాసాల ద్వారా తెలుసుకున్న జ్ఞానం అంతా కూడా ఏమవుతుంది? అది మనసులో నిలుస్తుంది అనమాట. ఎప్పుడైతే మనసులో మాలిన్యం ఉందో, అంటే మనసులో ఎప్పుడైతే మనకి శత్రువులు, అంతఃశత్రువులు ఉంటారు కదా, 6 శత్రువులు. ఏంటది 6 శత్రువులు? ఎవరు? అరిషడ్ వర్గాలు అని. ఈ అంతఃకరణాన్ని జయించాలి. అంతఃకరణములు అంటారు. అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇవన్నీ కూడా ఈ అంతఃకరణాలు, బాహ్యకరణాలని శుద్ధి చేసుకోవాలి. అలా శుద్ధి చేసుకున్నప్పుడు మాత్రమే మనం వినే జ్ఞానం కానీ, గురువులు ఇచ్చింది కానీ అది మనసులో నిలబడుతుంది. అప్పుడు మనం జ్ఞాన మార్గంలోకి వెళ్తాం. జ్ఞాన మార్గంలోకి వెళ్ళాము అంటే ఏంటది? మనకి ఇంతవరకు చేసిన ఈ పుణ్యకర్మలు కానీ, ఈ భక్తితో చేసిన ఈ కర్మలన్నీ కూడా ఒక జ్ఞాన మార్గంలో, అంటే ఒక జ్ఞాన మార్గం అనే ట్రైన్ ఎక్కడానికి, టికెట్ కొనుక్కోవడానికి మనం మనీ సంపాదించుకున్నాం. దానికి ఈ ఫలితం అంతా దానికి పనికొస్తుంది. ఆ టికెట్ కొనుక్కుని అప్పుడు ఆ ట్రైన్ ఎక్కాము అంటే ఏమవుతుంది? జ్ఞాన మార్గం అనే ట్రైన్ ఎక్కాము. అది ఎక్కడికి చేరుస్తుంది? టికెట్ కొనుక్కున్నాం, టికెట్కి కావాల్సిన డబ్బులు సంపాదించుకున్నాం, ట్రైన్ ఎక్కాం. అది ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే మోక్షం వైపుకి తీసుకెళ్తుంది. ఆ మోక్షం అంటేనే భగవంతుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత
మనకి ఏమని చెప్తాడు 15వ అధ్యాయంలో, జ్ఞాన మార్గంలో నువ్వెవరో తెలుసుకుంటావు, భగవంతుడు ఎవరో తెలుసుకుంటావు, ఎవరు నీ చేత పని చేయిస్తున్నారు, అసలు నీకు ఆయనకి ఉండే సంబంధం ఏంటి, సంబంధాలు నవవిధ సంబంధాలు మనం చదువుకున్నాం. ఇవన్నీ ఇక్కడ ఉండే సంబంధాలన్నీ తాత్కాలికం, మన శరీరం ఉన్నంత వరకే ఉంటాయి. కానీ భగవంతుడి సంబంధాలు నవవిధ సంబంధాలు ఉన్నాయి ఆయనతో. ఆ సంబంధాలను తెలుసుకుంటావు. ఆ సంబంధాలు ఉన్న తర్వాత నువ్వు చేయాల్సిన పని ఎలా చేయాలి, ఇవన్నీ కూడా జ్ఞాన మార్గంలో నీకు అర్థమైపోతాయి. అర్థమైన తర్వాత ఏం చేస్తాము, అప్పటికి 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇంకేముంది, పురుషోత్తమ ప్రాప్తి. అంటే పురుషోత్తముడు, ఆయనే పురుషుడు పురుషోత్తముడు అయిపోతాడు. పురుషోత్తముడిని పొందినట్టే మనం, ఆయనే కదా పురుషోత్తముడు. అలాగే జీవుడు నరుడు నారాయణుడిగా మారచ్చు, అలాగే జీవుడు దేవుడిగా అవ్వచ్చు అని చెప్పి అక్కడ వరకు కూడా 15 అధ్యాయాల వరకు జ్ఞాన మార్గం కూడా అయ్యి మనం అక్కడికి తీసుకొస్తాడు. అంటే అక్కడ వరకు ఏంటి, ఇప్పుడు ఏం జరిగింది, 15 అధ్యాయాలు అంటే 15 ఫ్లోర్స్తో ఉన్న ఒక బిల్డింగ్ కంప్లీట్ అయింది. అయితే ఇంకా అక్కడ మళ్ళీ ఏం చెప్పాడు, ఇదంతటి కారణం ఏంటి, మనం ఎందుకు చేరలేకపోతున్నాం అంటే త్రిగుణాలు అన్నాడు. త్రిగుణాలు అంటే ఏంటి, సత్వగుణం, రజగుణం, తమోగుణం అన్నారు. అసలు సృష్టి జరిగినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, సత్వగుణంతోనే దేవతలందరినీ సృష్టించాడంట. ఆ తర్వాత రజోగుణంతో రాక్షసులను సృష్టించాడు. అలాగే తమోగుణంతో పశువుల్ని, పక్షుల్ని, ఇలా పశువుల్ని చేశాడు. కానీ మనిషికి మాత్రం ఈ 3 గుణాలు కలిపి ఇచ్చాడని. అందుకనే ఈ త్రిగుణాలతో సంబంధించింది చెప్తూ శ్రద్ధాత్రయ విభాగ యోగం కానీ, గుణత్రయ విభాగం కానీ, ఇవన్నీ కూడా ఒక గోపురంలాగా నిలబెట్టాడు. ఈ 15 అంతస్తుల గుడికి ఒక గోపురం ఈ 3 అధ్యాయాలు అనమాట, 17 అధ్యాయాల వరకు కూడా. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అంటే త్రిగుణాలు అంటే ఏంటి అని చెప్పాడు. ఆ తర్వాత త్రిగుణాలతో నువ్వు సాధించాల్సింది, నువ్వు సత్వగుణంలో ఉన్నావా, లేదా రజోగుణంలో ఉన్నావా, తమో గుణంలో ఉన్నావా, ఇది నువ్వు చెక్ చేసుకోమన్నాడు ఫస్ట్. దానికి రజోగుణం అంటే ఏంటి, తమో గుణం అంటే ఏంటి, ఏం చేస్తారు, సత్వగుణంలో సాత్విక సత్వగుణంలో ఉన్నవాళ్ళు అంటే మోక్ష మార్గంలోనే ఉన్నవాళ్ళు. మోక్ష మార్గంలో ఉన్నవాళ్ళు అని అంటే వాళ్ళు ఎలా కనిపిస్తారు మనకి, వాళ్ళకేమీ ఎవరి మీద ద్వేషం ఉండదు, వాళ్ళు సుఖదుఖాలు, కానీ ఏదైనా కానీ ద్వంద్వాలన్నీ వాళ్ళకి, దానికి అంటే సుఖమైన దుఃఖమైన చీకటైనా వెలుతురైనా అన్నట్టు ఏది వచ్చినా వాళ్ళకి సమానంగా సమస్థితిలో ఉంటారు. అలా సమస్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ జ్ఞాన మార్గంలో అంటే మోక్ష మార్గంలోనే ఉన్నవాళ్ళు అనమాట. అందుకని నువ్వేం చేయమన్నాడు, నువ్వు అసలు తమోగుణం అంటే ఏం చెప్పాడు, రజోగుణం అంటే ఏం చెప్పాడు, తర్వాత ఈ గుణంలోంచి అంటే నువ్వు తమోగుణంలో ఉన్నావు అనుకుంటే వాళ్ళకి ఇష్టమయ్యే ఆహార పదార్థాల గురించి చెప్పాడు. అది కూడా చెక్ చేసుకోవడానికి ఒక పాయింట్. అంటే తమోగుణం వాళ్ళు ఎలాంటి పదార్థాలను ఇష్టపడతారు, అలాగే రజోగుణం ఉన్న వాళ్ళు ఎలాంటి పదార్థాలను ఇష్టపడతారు, అదే సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, అలాగే వాళ్ళు ఎలా మాట్లాడతారు, వీళ్ళు ఎలా మాట్లాడతారు, రజోగుణంలో ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఎలా ఆలోచిస్తారు, ఇవన్నీ కూడా 3 అధ్యాయాల్లో చెప్పారు. దానికి యజ్ఞదాన తపో కర్మలు అని 3 భాగాలుగా విభజించి యజ్ఞాల్లో అంటే యజ్ఞము అంటే ఏంటి అంటే పంచయజ్ఞాలు అన్నట్టు. పంచయజ్ఞాలు అని మనకి పంచయజ్ఞాలు అని అంటే గుర్తుంది ఎవరికైనా, దైవయజ్ఞం, ఋషి యజ్ఞం, భూతయజ్ఞం, భూతయజ్ఞం, మనోయజ్ఞ అది తపస్సు, మానసిక తపస్సు, అది వేరు. స్వాధ్యాయం అని, అలాగే ప్రాణి సర్వభూతాలని భూతయజ్ఞం అని అందరినీ ఇలా చేయాలి, ఇది మనకి లక్ష్యం. పంచయజ్ఞాలు చేయాలని. ఆ తర్వాత 20 యజ్ఞాల తర్వాత తపస్సులు అంటే
వాచిక తపస్సు ఎలా ఉండాలి, కాయిక తపస్సు ఎలా ఉండాలి, మానసిక తపస్సు ఎలా ఉండాలి, అంటే వాచిక తపస్సులో ఎలా మాట్లాడాలి, మానసిక తపస్సులో ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచిస్తారు. అలాగే కాయిక తపస్సు అంటే ఏంటి, గురువులను పూజించడం, స్వాధ్యాయం, గ్రంథాలను చదవడం, అలాగే దైవ పూజలు చేయడం, ఇవన్నీ కాయిక తపస్సు. ఇలాంటివన్నీ కూడా చెప్పి చివరికి మోక్ష దశకి తీసుకొచ్చాడు. కానీ ఇన్ని చెప్పిన తర్వాత ఇక్కడ మోక్షాన్ని కూడా సన్యాసం చేయమంటున్నాడు. అసలు ఇంత కష్టపడి వచ్చింది, ఇంత కష్టపడ్డామండి, 17 అధ్యాయాలు అన్నీ తెలుసుకొని కష్టపడ్డాము. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక ఏం చెప్తున్నాడు, ఆ మోక్షాన్ని కూడా సన్యాసం చేయమంటున్నాడు, సన్యసించమంటున్నాడు. మోక్షం అంటే అది కూడా విడుదలే అని చెప్పాడు. అంటే త్యాగం, సన్యాసం త్యాగం ఒకటేనా? త్యాగం అంటే సన్యాసం అన్న ఒకటేనా? సన్యాసం అంటే కొంతమంది బాధలకి తట్టుకోలేక బద్ధకం ఉండే ఈ ఉద్యోగాలు ఇవన్నీ ఎవరు చేస్తారు? సన్యాసం తీసుకుంటే ఏ ఆశ్రమాల్లో ఉండొచ్చు, చక్కగా తినొచ్చు, తిరగచ్చు అనుకుంటా. అలా బద్ధకిష్టులు కానీ ఈ ప్రపంచంలో బాధలను తట్టుకోలేక కానీ కూడా కొంతమంది సన్యాసం తీసుకుంటారు. సన్యాసం అంటే అది కాదు. అంటే ఇవన్నీ పడలేక చేసుకునేది సన్యాసం కాదు. లేకపోతే కొంతమంది అన్ని రకాల కాషాయ వస్త్రాలను కట్టేసుకొని కమండలాలు వచ్చుకొని చేసేది కూడా సన్యాసం కాదు. సన్యాసం అంటే ఏంటి? పూర్తి వైరాగ్యం అంటారు. వైరాగ్యం. దేని మీద రాగం లేకుండా ఉండడం విరాగం, అదే వైరాగ్యం అన్నమాట. ఏదన్నా ఇష్టమైన కష్టమైంది ఏమి ఉండదన్నమాట. వాళ్ళకి అంతా సమస్థితిలో ఉంటారు వాళ్ళు. అందుకనే వాళ్ళకి ఏంటి, సన్యాసం కూడా అక్కర్లేదు అసలు వాళ్ళకి. నిజంగా సన్యాసం అని ఇవన్నీ వేసుకుంటేనే సన్యాసం కాదు, వైరాగ్యం ఉంటే సన్యాసమే అన్నారు. అయితే అది ఉన్న వాళ్ళకి ఇంకా ఇవన్నీ వేసుకోవడమే అవసరమా? సన్యాసం ఇవన్నీ అవసరమా అంటారు కదా, జగమెరిగిన సన్యాసికి జందెం ఎందుకు అని. ఇవన్నీ కనిపించడానికే తప్ప నిజంగా మనసులో సన్యాసం అంటే ఇంకా అవన్నీ ఎందుకు అని ఈ అధ్యాయంలో మోక్షాన్ని కూడా వదిలేయాలి అని చెప్పాడనమాట. ఆ మోక్షం కూడా వదిలేయండి అని భగవంతుడు ఏం చేశాడు, ఎవరికి త్యాగం, దానికే త్యాగం అంటే త్యాగం గురించి చెప్పాడు. త్యాగం అంటే ఏంటి? ఫలితాలను వదిలేయమని చెప్పేది త్యాగం, గుర్తుపెట్టుకోండి. సన్యాసం అంటే కోరికతో కర్మలు చేయకూడదు, అది సన్యాసం. ఏదైనా కోరికలు పెట్టుకుని కర్మలు చేయకూడదు, అది సన్యాసం అన్నారు. అంటే కామ్య కర్మలని వదిలేయండి అన్నాడు. కోరికతో చేసే పనులన్నీ వదిలేయమన్నాడు. త్యాగం అంటే ఏంటి? చేసిన తర్వాత వచ్చే ఫలితాలను వదిలేయమన్నాడు, అది త్యాగం. త్యాగం అని అనుకుంటాం. మన లేడీస్ కూడా చాలామంది త్యాగం చేస్తారు, చాలా త్యాగాలు. ఏంటి, విరిగిపోయినట్లన్నీ మనం తినడం, మంచెట్లన్నీ ఇంకోళ్ళకి వెళ్ళడం. అలాగే ఏదైనా బోళ్ళన్నీ త్యాగాలు చేస్తాం. మనం తిన్నా తినకపోయినా మిగిలిందంతా మనం తినడం, మంచివన్నీ ఇంట్లో వాళ్ళకి పెట్టడం, ఇవన్నీ త్యాగమే. త్యాగాలని అనుకుంటాం కదా. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఇవన్నీ త్యాగాలు అనుకుంటున్నాం. ఒకళ్ళంట ఒక కప్పులు ఉన్నారు. అంటే భార్యాభర్తలు ఎప్పుడు కూడా కూర్చుని భర్తకి ఇదేమంటారు, మామిడి పళ్ళు తినిపిస్తూ ఉంటుందండి. రోజు కట్ చేసి ముందుది వెనకది మంచివంతా కూడా ఆయనకి పెట్టి టెంక భాగం అంతా ఈమె తింటూ ఉండేదట. ఎప్పుడు అలాగే తింటూ ఉండేదట. అది త్యాగం అనుకునేదంట. ఇది పతివ్రత లక్షణం, ఇది త్యాగం అనుకునేదన్నమాట. అయితే అలా సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒకసారి ఈయన అసలు నువ్వు పాపం ఎప్పుడు టెంక తింటున్నావంటే ఇది తినొచ్చు కదా అంటాడేమో అని ఎదురు చేస్తుందండి. కానీ అనలేదు. ఆయన చక్కగా మొక్కలే తింటున్నాడు, ఈమె టెంకే తింటుంది. అంటే ఇంకా ఒకసారి ఈమెకి చాలా కోపం వచ్చేసి, ఏంటి ఈయన అసలు గుర్తించట్లేదు నా త్యాగాన్ని అని చెప్పి ఒకసారి ఆయనకి టెంక పెట్టిందంట. తన మొక్కలు తిందండి. తింటే అప్పుడు ఆయన చూశాడనమాట. చూసి బోరని ఏడ్చాడంట. ఎందుకు ఏడవడం అండ్ ఇన్నాళ్ళు నాకు ఆ టెంక తినాలనిపించేది, నువ్వు తింటుంటే నేను అడగడం బాగుండదని అడగలేదు, నువ్వు ఇవాళ నాకు టెంక పెట్టావు అది అని చెప్పి అన్నాడండి. చూసారా, ఆ త్యాగం ఎందుకైనా పనికి వచ్చిందా? అలాంటిది త్యాగం కాదు. త్యాగం అంటే ఏం చెప్పాడు, అసలు నువ్వు ఏది ఆశించకుండా చేసేది త్యాగం అన్నమాట. అది త్యాగం.
అందుకనే మనం ఏంటంటే సర్వసంగ పరిత్యాగం అంటారు అన్నీ. త్యాగం అంటే ఏంటి? ఇక్కడ మనకు కనిపించే వదిలేయాలి, దానిలో అంటే పట్టును వదిలేయాలి, ఆసక్తిని వదిలేయాలి, అన్నీ వదిలేయాలి అన్నమాట. ప్రపంచము, దేహము, మనస్సు అని మనకు కనిపించేవన్నీ కూడా ఆ సంఘాన్ని వదిలేస్తేనే త్యాగం అవుతుంది. అంటే ఎవరిని పట్టుకోవాలి? ఇవన్నీ వదిలేసి భగవంతుడు ఒక్కళ్ళనే, మోక్ష రూపంలో ఉన్న భగవంతుడు ఒక్కడనే భావిస్తే అది త్యాగం అవుతుంది అనమాట. అంటే ఆయన ఒక్కళ్ళనే మనం శరణు కోరాలి అని. ఏ క్షణంలో ఇవన్నీ వదిలేస్తాడో ఆ క్షణంలోనే అతడు భగవంతుడి దాసుడిగా మారిపోతాడు. మనకు తిరుపావళి అమ్మవారు ఏం కోరుకుంది? గోదమ్మ 7 జన్మలకి నీ సేవ చేస్తూనే ఉండాలి అంది కదా. ఎన్ని జన్మలైతే నాకు ఇంకా మళ్ళీ జన్మ ఇవ్వకు, నీ దాసుడిగా మార్చుకో అని మన ఆళ్వార్లు కానీ గోదాదేవి కానీ అట్లాగే చెప్తారు. అందుకని ఇలాగే అప్పుడే మనకి తెలిసిపోతుంది. ఆ మోక్ష స్థితిలో ఉన్నప్పుడే, అప్పుడు భగవంతుడే అంటే మోక్షం అని చెప్పాం కదా, ఆ స్థితిలో ఉన్నప్పుడే మంది ఇదంతా క్షేత్రం, మన దేహం అంతా క్షేత్రం అని మనలో ఉండేవాడు క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడే నిజమైన వాడు. అతను ఉన్నాడు కనుకే, క్షేత్రజ్ఞుడు ఉన్నాడు కనుకే క్షేత్రం పనిచేస్తుంది అనే విషయం మనకి తెలిసిపోతుంది అన్నమాట. ఈ ప్రకారంగా ఈ సన్యాసం అంటే సన్యాసం వల్లనే, కామ్యకర్మలు వదిలేయడం వల్లనే, త్యాగం వలన, మనకు కనిపించే సర్వసంగ పరిత్యాగం వల్లే మోక్షం లభిస్తుంది అని చెప్పిన అధ్యాయం కనుక ఇది మోక్ష సన్యాస యోగము అని చెప్పారనమాట. అంటే మోక్షం అంటే ఏమనుకున్నాం? మోక్షం అంటే ఎవరు? భగవంతుడే. మోక్షం అంటే భగవంతుడే, ఇంకా వేరే దానికేమీ లేదు. సన్యాసం అంటే అన్ని కర్మలని అర్పించడం, ఆయనకి అన్ని కర్మలని అర్పించడం అనేది సన్యాసం. ఈ కర్మల యొక్క ఫలితాన్ని, అది కూడా ఫలితాలను కూడా ఆయనకి అర్పించడం అనేది త్యాగం అన్నమాట. అందుకనే మోక్ష సన్యాసం అని చెప్పి కూడా అన్నారనమాట. ఇంకొక అర్థం ఏంటి అంటే, ప్రతి వాళ్ళు కూడా మోక్షాన్ని కోరుకుంటాం కదా. అంటే మోక్షాన్ని ఎందుకు కోరుకుంటాం? మన లైఫ్ స్టైల్ ఏంటి? ధర్మార్థ కామ మోక్షాలు అని చెప్పారు. ధర్మం, కొంతవరకు ధర్మాన్ని అనుష్ఠించింది, ధర్మాన్ని తెలుసుకున్న తర్వాత అర్థం, తర్వాత ఆస్తులు సంపాదించుకున్న ఏదైనా ధర్మ ప్రకారమే చేస్తాం. ధర్మాన్ని అనుసరించేసి ఏ కోరికలన్నీ తీర్చుకుంటాం. ఇలా ధర్మ అర్ధ కామం అయిపోయాక తర్వాత చివరికి మోక్షం అన్నారు. మోక్షాన్ని కోరుకుంటారు, కానీ ఎవరు కోరుకుంటారు మోక్షాన్ని? అది లేనోళ్ళు కోరుకుంటారు కదండి. బంధంలో ఉన్నవాళ్ళు కోరుకుంటారు మోక్షాన్ని. కానీ అసలు అలాంటి వాడికి కావాలి. కానీ ఆల్రెడీ ఆయన మోక్ష స్వరూపుడు అయిపోయినప్పుడు ఇంకా మోక్షాన్ని ఎందుకు కోరుకోడు? అదే స్థితిలో అర్జునుడు కూడా మొదట అధ్యాయంలో ఏం చేశాడు? ధనస్సుని, ఆ బాణాలని అన్నీ వదిలేసి బంధంలో నేను ఎవరిని చంపను అనుకున్నాడు. కానీ చివరికి ఏమన్నాడు? నాకు అసలు ఆ మోక్షం కూడా అక్కర్లేదు అని చెప్పాడు. అనే స్థితికి వచ్చేసాడు ఇప్పటికి. అందుకని ఇదంతా అర్థమైన తర్వాత ఇంకా బంధం ఎక్కడుంది? ఆ బంధంలో లేడు కనుక నాకు మోక్షం కూడా అక్కర్లేదు అనుకున్నాడు భగవంతుడు, అదే అర్జునుడు అనమాట. ఇంకా మోక్షాన్ని గురించిన ప్రశ్నే లేదు. ఎందుకంటే దాని గురించి తెలుసుకున్నాడు. బంధ విముక్తి అయిపోయాడు ఆల్రెడీ. జ్ఞాన మార్గంలోకి వచ్చాడు, మోక్షాన్ని పొందాడు. మోక్ష మార్గంలోకి వచ్చేసాడు, తనే మోక్ష స్వరూపుడు అయిపోయాడు. ఇంకా వేరే మోక్షం ఎందుకు? అందుకని అతడు మోక్షం కావాలి అనే సంకల్పాన్ని కూడా వదిలేస్తాడనమాట. ఇది మోక్ష సన్యాసం అయింది కదండి. అర్థమవుతుంది కదా? మోక్ష సన్యాసం అంటే అర్థమవుతుంది కదా? వెరీ గుడ్. ఇంకా అందుకనే ఇంతవరకు ఈ అధ్యాయాన్ని అంతా కూడా ఏంటంటే 17 అధ్యాయాల్లో చెప్పినటువంటి అవన్నీ కూడా సంక్షేపంగా ఇక్కడ చెప్పారు.
సంక్షేపంగా చెప్పాడు. ఇంకెక్కడెక్కడన్నా ఏమైనా విషయాలు చెప్పాలి అనుకుంటే అది కూడా చెప్పి కంప్లీట్ చేస్తాడు అనమాట. అందుకని దీన్ని ఏమన్నారు, ఏకాధ్యాయ భగవద్గీత అన్నారు. అంటే ఏంటంటే ఈ అధ్యాయం తెలుసుకుంటే చాలు అని, ఏకశ్లోకి భగవద్గీత అని, ఒక శ్లోకం యత్రయోగేశ్వర అనంది కదా, అది తెలుసుకుంటే చాలు అని, ఇదే గీతాసారం అని, ఇదే సంక్షిప్తంగా అంటే భగవద్గీత అని చెప్పుకున్నారని నేను చెప్పుకున్నాను కదా. అందుకని ఇవన్నీ కూడా మనం 17 అధ్యాయాల్లో అర్థం చేసుకున్నాం కనుక దీన్ని మోక్షం కావాలి అనే సంకల్పాన్ని కూడా అర్జునుడిలాగా మనం కూడా వదిలేయాలన్నమాట. మోక్ష సన్యాసాన్ని చేయొచ్చు మనం కూడా. కాబట్టి మోక్ష సన్యాసం అన్నారు. అంటే 17 అధ్యాయాల పేర్లు కర్మయోగం అని, భక్తి యోగం అని, జ్ఞానయోగం అని చెప్పాడు కనుక ఇది దాని అర్థం ఏంటి అంటే జ్ఞానంతో భగవద్ ఐక్యాన్ని పొందొచ్చు అని కదా. అంటే కర్మతో కూడా భగవద్ ఐక్యాన్ని పొందొచ్చు అన్నీ సమర్పించినప్పుడు. భక్తితో కూడా భగవద్ ఐక్యాన్ని పొందొచ్చు. భక్తిగా ఉన్న దేనికి అదే జ్ఞాన మార్గం దాకా రావక్కర్లేదు. కర్మతో కూడా కర్మలను చేస్తూ కూడా ఫలితాలను ఇచ్చేసి ఆయన మార్గంలో ఉంటే అది కూడా భగవంతుడిలో ఐక్యమే అని చెప్తారు. ఇలా అలాగే ఇక్కడ మోక్ష సన్యాస యోగం అని చెప్పినప్పుడు ఏంటంటే మోక్షాన్ని కూడా సన్యసించడం అనే పని ద్వారానే, కర్మ ద్వారా భగవదైక్యాన్ని పొందొచ్చు అని ఈ అధ్యాయాన్ని గురించి చెప్పారనమాట. అంటే భగవద్ అర్పణం ద్వారా సర్వసంగ సంగ రాహిత్యం ద్వారా భగవదైక్యం సిద్ధిస్తుంది అని ఈ అధ్యాయం ద్వారా కూడా చెప్పచ్చు అని మోక్ష సన్యాస యోగము అని చెప్పారనమాట. అని ఇందులో సన్యాసంతో ఇంతకీ మీకు సన్యాసం త్యాగం అనే దానికి 2 పదాలు బాగా తేడా గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా. సన్యాసం అంటే ఏంటి? కామ్య కర్మలు, కోరికలు లేని కర్మలు చేయాలి. కామ్య కర్మలను వదిలేయడం, అది గుర్తుపెట్టుకోండి. త్యాగం అంటే ఏంటంటే చేసిన కర్మలకి ఫలితాన్ని వదిలేయడం. ఓకే, అది అన్నమాట. అయితే ఈ అధ్యాయంలో ఇంకా జ్ఞానం, కర్మ, బుద్ధి, ధైర్యం, సుఖం, ఈ సాత్విక అనే వాటి గురించి చెప్తాడు. సాంఖ్య సిద్ధాంతం ప్రకారం సాంఖ్య సిద్ధాంతం గురించి చెప్తాడు. త్యాగాన్ని గురించి చెప్తారు. చాతుర్వర్ణ్యాల గురించి చెప్తారు. నిన్నేమో త్యాగాన్ని గురించి చెప్పుకున్నాం. మనం బ్రహ్మ సాక్షాత్కారానికి ఉపాయాలు ఏంటి అని చెప్తాడు. అంటే ఆత్మసాక్షాత్కారం అనుకోండి. అలాగే భక్తితో నిష్కామ కర్మలను ఎలా చేయాలి అని చెప్తారు. అలాగే ఈ గీత సారం ఏంటి, భగవంతుని శరణాగతి ఎలా చేయాలి అని, గీత మహిమ ఏంటి అని చెప్పి, అలాగే సంజయుడు చెప్పిన శ్లోకాలు కూడా కొన్ని చెప్తాడు. సంజయుడు అంటే సమ్యక్ జయం, ఇంద్రియాల మీద జయాన్ని సాధించిన వాడు సంజయుడు అనమాట. అందుకనే ఈ కర్మలకు ఫలితాలను వదలడం త్యాగం. కొంతమంది అంటారు ఎందుకు వచ్చింది, నిన్న దాంట్లో చెప్పాడు కదా ఏంటి, అర్జునుడికి వీటిని అన్నీ చెప్పిన తర్వాత అన్నీ 17 అధ్యాయాలు విన్న తర్వాత అర్జునుడికి ఏం సందేహం వచ్చింది, వాటి అన్నిటి యొక్క సారం చెప్పు అన్నాడు. అలాగే సన్యాసం అంటే ఏంటి, త్యాగం అంటే ఏంటి, 2 ఒకటా లేకపోతే వాటి తత్వం వేరుగా ఉందా, ఈ అధ్యాయం దీని గురించి చెప్పు అని మొదలుపెట్టాడు అనమాట. అందుకని ఇంతవరకు మనకి ఫస్ట్ దాంట్లో చెప్పాడు. ఏమని చెప్పాడు, సన్యాసం గురించి అడిగాడు. ఫస్ట్ శ్లోకంలో అడిగాడు, సన్యాసస్య మహాబాహో తత్వమిశ్చామి వేదితమని. అంటే త్యాగాన్ని గురించి, సన్యాసాన్ని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, యథార్థమైన అర్థం ఏది ఉంది ఇందులో, ఈ రెండింటిని వేరువేరుగా నాకు చెప్పు అని అడిగాడు. 2వ దాంట్లో అన్నాడు ఏంటి, ఈ ప్రశ్నకి భగవంతుడు సమాధానం చెప్తున్నాడు. ఏమని చెప్పాడు,
కామ్య కర్మలను వదలడమే సన్యాసం అని కొందరు పండితులు చెప్తారు. కొందరేమో పూర్తిగా కర్మలన్నీ వదిలేస్తే బాధే ఉండదు కదా అని, అసలు కష్టాలే ఉండవు కదా ఏ కర్మలు చేయకుండా ఉంటాయి అని కొంతమంది చెప్తారు అన్నాడు. కానీ కర్మలు పూర్తిగా వదిలేస్తే మరి మనకి చిత్తశుద్ధి ఎలా జరుగుతుంది? మన జీవనం కదా, మన దేహయాత్ర ఎలా జరుగుతుంది అంటే మనం తినాలి కదా, తినాలి తిరగాలి అంటే ఎంతో కొంత సంపాదించుకోవాలి, ఎంతో కొంత వండుకోవాలి, తినాలి కదా శరీరాన్ని పోషించుకోవడానికి. అందుకని పూర్తిగా వదిలేస్తే పనులన్నీ ఎట్లా జరుగుతాయి? అందుకనే వదలకూడదు. అందుకనే చిత్తశుద్ధి చేసే అంటే మనస్సుని శుద్ధి చేసే, అంతఃకరణాలు బాహ్యకరణాలని శుద్ధి చేసే యజ్ఞదానాది కర్మలు, తపోయజ్ఞ దానాది కర్మలు మూడు రకాలైనవి కూడా చేయవలసినయే అని చెయ్యాలి అని తన నిర్ణయాన్ని 3వ శ్లోకంలో చెప్తాడనమాట. అంటే కొంతమంది బద్ధకిష్టులు కానీ ఇలాగ అనుకున్నాం కదా, వాళ్ళు ఏం చేస్తారు పూర్తిగా ఎందుకు చేసినప్పుడు పుణ్యం వస్తుంది, పాపం వస్తుంది, మళ్ళీ దాని ఫలితాలు అనుభవించడానికి మళ్ళీ జన్మలు ఎత్తడం, మళ్ళీ ఈ జన్మ పరంపరలో తిరగడం, దుఃఖాలు అనుభవించడం ఇవన్నీ అవసరమా? అసలు కర్మలే మానేస్తే అన్నాడు. నువ్వు నిజంగా కర్మలే మానేస్తే నువ్వు ఎలా తింటావు? నీ దేహయాత్ర అంటే ఈ దేహాన్ని ఎలా పోషించుకుంటావు? తినకుండా అయితే ఉండలేం కదా, దానికోసమైనా సంపాదించుకోవాలి కదా. అందుకని అలా కాదు, కొన్ని ఈ తపోయజ్ఞ దానాది కర్మలను తప్పకుండా చెయ్యాలి అని భగవంతుడు తన నిశ్చయాన్ని 4వ శ్లోకంలో చెప్పాడనమాట. నిశ్చయం శృణుమే అని అంటే నా నిశ్చయం ఇది అని చెప్పి తను చెప్పాడు కనుక మనం ఇంకా చెవులు రెక్కించి వినవచ్చు, ఇదే దాన్ని ఫాలో అవ్వచ్చు కదా. ఇక ఈ త్యాగాన్ని ఎన్ని రకాలని చెప్పాడు అంటే ఈ ఫలితాలను వదిలిపెట్టడం అంతే కదా, కర్మల ఫలితాలను వదిలిపెట్టడమే త్యాగం. బాగా గుర్తుపెట్టుకుండే ఈ 3 రకాలు ఏంటి? యజ్ఞ దాన తపస్సు అనే కర్మలను ఎప్పుడు కూడా వదలకూడదు, చేయాలి. ఎందుకంటే ఇవి చిత్తశుద్ధిని చేస్తాయి గనక. నా త్యాగ్యం తపోయజ్ఞ దానాది కర్మలని వదలకూడదు. ఇప్పుడే చెప్పాను కదా, తపస్సు అంటే ఏంటి? వాచిక తపస్సు, ఎవరిని నిందించకుండా ఉండడం, పరుషంగా మాట్లాడకుండా ఉండడం, సత్యమే మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా వాచిక తపస్సు, కాయక తపస్సు, ఇంకా మానసిక తపస్సులు ఇవన్నీ ఉంటాయి. యజ్ఞాలు పంచయజ్ఞాలు అని చెప్పుకున్నాం కదా. దానాలు కూడా సత్పాత్ర దానం చేయాలి, అదే మళ్ళీ పుణ్య ప్రదేశాల్లోనే చేయాలి, ఎవరికి ఎంత ఇవ్వాలో తెలియాలి, అపాత్ర దానం చేయకూడదు. ఇలాంటివన్నీ కూడా దానం చేసేటప్పుడు కార్యమేవ తత్, వాటిని తప్పకుండా చేయాలి అని చెప్పాడనమాట. పుణ్యకర్మలను ఎప్పుడు కూడా వదలకూడదు, సత్క్రియలు అంటారు దాన్ని అని నొక్కి పెట్టి చెప్పాడనమాట, నొక్కి చెప్పాడు. కాబట్టి ఈ లోకంలో కొంతమంది పుణ్యకార్యాలు చేస్తే మళ్ళా జన్మలు వస్తాయి అనేదంతా ట్రాష్, నాన్ సెన్స్. సో నేను చెప్పింది ఏదో అది చేయమన్నాడు, ఇవి చేయాల్సిందే అని. ఇది ఇంకా వాళ్ళు చెప్పింది విని అధోగతి పాలు కాకండి, ఈ పుణ్యకార్యమాలని నిష్కామంగా చేయండి, అంటే కోరికలు లేకుండా చెయ్యాలి. అప్పుడే నువ్వు ఏమవుతుంది? మోక్షం కలుగుతుంది. ఫస్టే మోక్షం వచ్చేస్తుందా? చిత్తశుద్ధి కలుగుతుంది, మనస్సు నిర్మలత్వం వస్తుంది, అప్పుడు జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానంతో మోక్షానికి వెళ్తాం. ఈ ప్రకారంగా ఈ యజ్ఞకర్మలన్నీ కూడా మోక్షానికి కారణమవుతున్నాయి. ఇవి పవిత్రమైనవి, పుణ్యకర్మలు అంటే పవిత్రమైనవి, ఇవి తప్పకుండా చేయాలి అని చెప్పాడనమాట. ఇవే అపవిత్రం అనుకుంటే అసలు అవి చేయమని భగవంతుడు చెప్పాడు కదా. అందుకే యజ్ఞం అంటే జ్ఞాన యజ్ఞం అని మనకి 4వ అధ్యాయంలో చెప్పారు. యజ్ఞాలు ఎన్ని రకాలు ఉన్నాయో అవి. అలాగే కర్మలను ఎలా సన్యసించాలో కర్మ సన్యాస యోగంలో చెప్తాడు. ఇవన్నీ దాడుకుంటూ వచ్చాం. ఒకళ్ళు మనం
అర్థం కాలేదంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ చూసుకోవచ్చు కదా. వాటిని అందుకనే యజ్ఞ తపో దానాది కర్మలు చేయాలా వదలాలా అంటే వదలకూడదు, తప్పకుండా చేయాలి. ఎందువల్ల అంటే ఆ కర్మలు పుణ్యకర్మలు కనుక మన పవిత్రులను చేస్తాయి, మన మనసు అంతఃకరణాలు బాహ్యకరణాలు శుద్ధి చేస్తాయి, చిత్తశుద్ధి జరుగుతుంది. ఏ ప్రకారంగా అవి ఆచరిస్తే అంటే నిష్కామంగా, అంటే ఫలితాన్ని కోరుకోకుండా ఆచరిస్తేనే ఆ ఫలితం వస్తుంది అని నిశ్చయంగా చెప్పాడు. తన నిశ్చయాన్ని 6వ దాంట్లో కూడా మళ్ళీ ఇదే కరెక్ట్, ఇదే ఫాలో అవ్వాలని మనందరికీ చెప్పాడు అనమాట. ఎలా ఆచరించాలి అని చెప్తే ఆసక్తిని వదిలేయాలి. అంటే ఆసక్తి నేను చేయాలి, నేను ఇదే చేయాలి, నేను చేయాలి, నా శక్తితో నేనే చేయగలను అనేది ఆసక్తిని వదిలేసి ఫలితాలను వదిలిపెట్టి చేయాలి అని, ఇది నా యొక్క నిశ్చితమైన ఉత్తమ అభిప్రాయం అని కూడా చెప్పాడనమాట. అంటే నేను కర్తనని చేయకూడదు, నేను చేస్తున్నానని చేయకూడదు, అదే సంఘరహితం. అలాగే నిష్కామంగా నాకు ఇదే కావాలి అంటే ఫలాపేక్ష రహితం అంటారు దాన్ని. అందుకని ఇది నిశ్చయించి ఇది సర్వశ్రేష్టమైనది అని ఇంతవరకు చెప్పాడనమాట. ఇలా చేయాలి అని దీంట్లోనే సాత్విక రాజసిక తామసిక త్యాగాలు మూడింటిని చెప్పాలి అనుకున్నాడు. ఇంకా 7వ దానిలోంచి మొదలు పెడుతున్నాడు. 7వ శ్లోకం చూడండి. ఇంతవరకు చెప్పింది అర్థమైందా? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయండి? అర్థమైంది కదా? అర్థమైనట్టు ఉందా? పర్లేదు, కొంచెంసేపు ఆలోచిస్తే మళ్ళీ మనకి అర్థమైపోతుంది. మళ్ళీ ఆలోచన అంటేనే ధ్యానం కదండి. కొంచెం కళ్ళు మూసుకొని మనం విన్నదంతా ఒకసారి గుర్తు తెచ్చుకున్నామంటే అదే ధ్యానం. ఇప్పుడు చదవంగానే ఎవరికి అర్థం కాదు. ఆ చదివింది మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకుని ఏం చదివాము అని ఒకసారి ఆలోచిస్తే అదే ధ్యానం అవుతుంది. ధ్యాస పెట్టడమే ధ్యానం కదా. సో 7వ శ్లోకానికి రండి. ఫస్ట్ ఇంతవరకు ఏం చెప్పాడు? సత్వ తమో గుణాల గురించి చాలా చెప్పాడు. కానీ ఇక్కడ ఏం చెప్తాడంటే ఫస్ట్ తామస గుణాన్ని, తామస త్యాగాన్ని చెప్తాడు. 7వది నియతస్య తు సన్యాస కర్మణో నోపపద్యతే మోహతస్య పరిత్యాగ తామస పరికీర్తితః. చదవండి. చదవండి అక్కడ. సన్యాసః కర్మణో నోపపద్యతే మోహత్యస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. నియతస్య అంటే ఏది మనకి దేని ప్రకారం మన ప్రమాణం ఏంటి? మనం చేసే పనులకి వేద ప్రమాణం, వేద శాస్త్రాలే మనకి ప్రమాణం. వేద శాస్త్రాల్లో ఏం చెప్పారు? కర్మణః ఆ కర్మల యొక్క సన్యాసతు పరిత్యాగమైతే నా ఉపపద్యతే, అది వదలకూడదు. అది కర్మలు చెప్పే అంటే వేదాల్లో శాస్త్రాల్లో చెప్పిన కర్మలని వదలకూడదు. మోహాత్ అంటే అజ్ఞానం వలన తస్య అట్టి కర్మ యొక్క పరిత్యాగ అంటే విడిచిపెట్టడం అనేది తామసః అలాంటి అజ్ఞానంలో ఉండి అలాంటి కర్మలను వదిలేయడం అంటే ఏమవుతుంది? తామసః త్యాగ అంటే ఇది తామసమైన త్యాగం, అది పరికీర్తితః అలా అని చెప్పారు. చెప్పబడుతున్నాయి అన్నమాట మన శాస్త్రాలన్నీ. అంటే శాస్త్రాల్లో చెప్పింది చేయకుండా వదిలేస్తేను, ఎందుకు తెలియక అజ్ఞానం వల్ల చేయకుండా వదిలేస్తే అదే తామస త్యాగం అని చెప్పారు. అంటే ఎవరు కూడా శాస్త్రంలో చెప్పిన దాన్ని వదలకూడదు. ఏదైతే మనకి నైతికంగా ఆధ్యాత్మికంగా డెవలప్మెంట్ ఉంటుందో అవన్నీ కూడా ఆ కర్మలన్నీ వదలకూడదు అని చెప్పి అలా వదిలితే ఏమవుతుంది? అది అజ్ఞానం, అవివేకం అని. ఇంకా అవన్నీ శాస్త్రంలో చెప్పిన కర్మలని వదలకుండా ఆచరించడమే మంచిది. సోమరితనంతో కానీ అజ్ఞానంతో కానీ
మరే కారణం వల్ల కానీ వాటిని వదిలేస్తే ఏమన్నారు? తామస త్యాగం అన్నారనమాట. ఇంతకు వరకు మనం యజ్ఞదానాదుల గురించి చెప్పినప్పుడు జ్ఞానం, ధైర్యం మొదలైనవన్నీ ఉంటే మొదట సాత్వికమైన దానిని, తర్వాత రాజసమైన దానిని, తర్వాత తామసమైన దాన్ని చెప్పారు. కానీ ఇక్కడ ఏంటి? ఫస్టే తామస చర్యలని చెప్తున్నాడు అనమాట. ఇంకా తర్వాత రాజస త్యాగాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా? శాస్త్రంలో చెప్పింది వదిలేస్తే అజ్ఞానం వల్ల, తెలియక కానీ అజ్ఞానం వల్ల కానీ అవివేకం వల్ల కానీ వదిలేస్తే అది తామస త్యాగం. ఓకేనా? 8 నహి దేహభృతాసఖ్యం త్యక్తం కర్మాణ్యశేషతః ఎస్తు కర్మఫలత్యాగి న త్యాగీత్యభిధీయతే. ఏమని చెప్పాడు? 8వ దాంట్లో చదవండి. 8వ శ్లోకం చదవండి. దుఃఖమిత్యేవ యత్కర్మ. అదే కదా. మీరు వేరే చదివారు. దుఃఖమిత్యేవ యత్కర్మ. సారీ నేను వేరే చదివాను. కరెక్టే. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయ క్లేశ భయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. చదవండి. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, కొంతమందికి ఎందుకు ఈ కష్టాలన్నీ పడడం, దుఃఖాలు వస్తాయి, పుణ్యాలు వస్తాయి, పాపాలు వస్తాయి, ఇవన్నీ అసలు కర్మలే చేయొద్దు అనుకుంటారు కదా, బద్ధకం వలన తెలియక కానీ. అది చెప్తున్నాడు. అంటే ఎవడు కర్మ ఈ కర్మలని కాయ క్లేశ భయాత్, ఇదంతా చాలా కష్టమని భయం చేత దుఃఖం ఇది కష్టం వస్తుంది, కష్టపడాల్సి వస్తుంది అని తలచి త్యజేత్ వదిలిపెట్టేస్తాడు అతడు రాజసం అంటే రజోగుణ సంబంధమైన త్యాగం అని చెప్పారు. త్యాగం ఇది రజోగుణానికి సంబంధించిన త్యాగం. కృత్వా చేసి త్యాగఫలం, త్యాగం యొక్క ఫలితాన్ని నా లభేతీవ పొందడు. అంటే తామస త్యాగి ఏం చేస్తున్నాడు? అజ్ఞానం వల్ల వదిలేస్తున్నాడు, వాడికి తెలియక వదిలేస్తున్నాడు. రాజస త్యాగి ఏం చేస్తున్నాడు? ఇది కష్టమని వదిలేస్తున్నాడు, చేయడం కష్టమని తెలుసు వాడికి. ఆలోచన తామస త్యాగిలో ఆలోచన కూడా ఉండదు, కానీ వీడిలో ఆలోచన ఉంది. అంటే తెలుసు వీడికి చేయాలి, కానీ ఇది కష్టమని వదిలేస్తున్నాడు. ఈ పనులు చేయడం చాలా కష్టం. అంటే ఇప్పుడు చూడండి, పొద్దున్నే 5ంటికి లేవమన్నారనుకో అది కష్టం, అలాగే ఎక్సర్సైజ్ చేయమన్నారనుకో అది కష్టం. ఇలా కష్టమని వదిలేసేవాడు ఉంటాడు కదా అని సోమరితనం. ఇది సోమరితనంతో వదిలేస్తున్నాడు. అంటే మనకి ఎప్పుడు కూడా తర్వాత సుఖాన్ని వస్తాయి. ఇవన్నీ చేసే కొన్ని కర్మలు ఉంటాయి, కొన్ని ప్రారంభంలో కష్టంగా ఉంటాయి, కానీ తర్వాత సుఖపడతారు. ఎక్సర్సైజ్ చేయమన్నాడు అనుకోండి, ఇప్పుడే కష్టమే, కానీ తర్వాత ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా. అందుకని ఈ రాజస త్యాగి ఏం చేశాడంటే, నేను ఈ కష్టమంతా పడలేను, ఈ కష్టానికి ప్రారంభంతోనే ఆపేస్తాడు. అమ్మో ఇంత కష్టమా, నేను చేయలేను అని. సోమరితనం అన్నమాట. ఏ మాత్రం శ్రమించడానికి ఇష్టపడ్డావు అని ఆ పనులన్నీ వదిలేస్తున్నాడు. దానికే మన వాళ్ళు ఏం చెప్తారు, పొద్దున్నే లేవండి, చన్నీళ్ళతో స్నానం చేయండి అని, తర్వాత ప్రాతస్మరణి చదువుకోండి అని ఇవన్నీ చెప్తారు కదా. కానీ ఇవన్నీ చేయడం కష్టమని చెప్పి వదిలేస్తాడు, కష్టపడడం ఇష్టం లేక. కానీ తర్వాత ఏమవుతుంది, అది మహదానందాన్ని కలిగిస్తాయి. కానీ రాజస్వ త్యాగి ఏం చేస్తాడంటే బద్ధకం వల్ల దాన్ని వదిలేస్తున్నాడు. అలాంటి వానికి ఏ ఫలితం లభించదు. ఎందుకంటే త్యాగం అంటే ఏంటి? కర్మలను వదిలేయడం కాదు, కర్మ త్యాగం కాదు. ఈ ప్రకారంగా తామసుడైనా రాజసుడైనా వేరు కారణాలతో తను చేసే పనులని
వదిలేస్తున్నారనమాట. వాడికి అక్కడ తెలియక వదిలేస్తున్నాడు, వీడికి తెలిసి వదిలేస్తున్నాడు బద్ధకంతో. అదే తేడా ఈ రాజస త్యాగికి తామస త్యాగికి అనమాట. ఇక తర్వాత సాత్విక త్యాగాన్ని గురించి చెప్తున్నాడు 9వ అధ్యాయం 9వ శ్లోకం. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. చెప్పండి, తొందరగా అందుకోండి. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగः సాత్వికో మతః. అర్జున ఏడేం చెప్తున్నాడు? నియతం శాస్త్రంలో చెప్పబడినటువంటి కర్మలు ఏ కర్మలైతే ఉన్నాయో అవి చేయదగినవి, చెయ్యాలి. కానీ సంఘం అంటే నేను చేస్తున్నాను అనేది వదిలేయడం అనేది ఫలితాన్ని కూడా వదిలేసి ఏ ఏ ఏ కర్మలైతే చేయబడుతున్నాయో అలాంటి త్యాగం సత్వగుణ సంబంధమైన త్యాగం అని నిశ్చయించారన్నమాట. అంటే ఇది చేయదగింది అని తెలుస్తుంది. ఎందుకు? శాస్త్రం చెప్పింది కనుక దాని ఫలితాన్ని వదిలేస్తున్నాడు. అలాగే ఇది చెయ్యాలి కనుక చేస్తున్నాడు, అంతే తన బాధ్యతగా చేస్తున్నాడు. దాన్ని సాత్విక త్యాగం అని చెప్పారనమాట. త్యాగం అంటే ఏంటి? ఈ శ్లోకం ఏం చెప్తుంది? తామసుడేమో శాస్త్ర విధి అసలు తెలియకే దాన్ని ఆచరించడు. రాజసుడు ఏం చేస్తాడు? తెలుసు వాడికి, కానీ ఆచరించడం కష్టమని దాన్ని చేయడు. సాత్వికుడికి తెలుసు చెయ్యాలని, కానీ కష్టాలకు కూడా భయపడ్డు. అలాగే సంఘాన్ని ఫలితాన్ని వదిలేసి పనులు చేస్తాడు. ఇది ఉత్తమ పద్ధతి. అతడు చేసినది ఇదే ఉత్తమ త్యాగమని ఈ శ్లోకంలో చెప్పారనమాట. అంటే శాస్త్రంలో చెప్పిన పనులని ఇది తప్పకుండా చేయాలి అని అనుకుని ఫలితాన్ని సంఘాన్ని అంటే ఆసక్తిని వదిలిపెట్టి చేశాడు కనుక అది సాత్విక త్యాగం అన్నారనమాట. అలాంటి వాళ్ళకి అసలు అంటే ఎవరి మీద ఇచ్చా ద్వేషాలు కోరికలు కానీ ఇది చేయకూడదు, ఈ పని అంటే ఇష్టం, ఆ పని అంటే కష్టం, ఇలాంటివి ఏమీ ఉండవు అని చెప్పి ఇంకో 2 శ్లోకాల్లో చెప్తాడనమాట. 10వ శ్లోకం చూడండి. నద్వేష్ట కుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగే సత్వసమావిష్టో మే తథావి చిన్న సంశయ. కరెక్టేనా? అక్కడ మేదేనా? ఓకే, అక్కడ నాకు అక్షరం ఎక్కువ పడింది. మేతధావి అని కదా, మేధావి కదా, మేధావి చిన్న సంశయ. చదవండి. కుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగి సత్వ సమావిష్టో మేధావి చిన్న సంశయ. సత్వ సమావిష్ట అన్నదంటే ఏంటి? వాడికి సత్వగుణం ఉన్నవాడు ఎలా ఉంటాడు అంటే మేధావి. వాడికి తెలివి ఉంది, వాడే నిజమైన తెలివి, మనీషి అంటారు వాడే. చిన్న సంశయ, వాడికి ఏం సంశయాలు ఉండవు, ఇంకా అన్ని సంశయాలు పోయినాయి. వాడు అంటే ఎందుకు పోయినాయి? నాది కాదు, అదంతా చూసుకునేది నా దైవం ఇస్తాడు. ఫలితం అనేది, శక్తి అనేది ఆయన ఇస్తాడు. కాబట్టి ఫలితాన్ని వదిలేశాడు. అకుశలం కర్మ, అశుభమైనా సరే దుఃఖకరమైనా సరే కామ్యమగు కర్మని, ఏ కర్మ అయినా అది తాళ్ళ కోరికలు తీరుతాయి అనే కర్మలైనా సరే నా ద్వేషింపడు. అంటే ఇది దుఃఖం వస్తుందని కానీ ఆలోచించడు, ఇది అశుభమని ఆలోచించడు. అలాగే కుశలే, శుభమని ఆలోచించడు, సుఖమని ఆలోచించడు. నిష్కామమైన కర్మమందు నా అనుషజ్యతే, ఇది నేను చేస్తున్నాను అనే అభిమానం కూడా లేకుండా చేస్తాడు. ఇక్కడ చెప్పాడు కదా, సాత్విక త్యాగి ఎలా ఉంటాడో చెప్పాడనమాట. సత్వగుణంతో కూడిన ఈ కర్మఫల త్యాగి ఎలా ఉంటాడంటే ద్వంద్వాల్లో సమబుద్ధి కలిగి ఉంటాడు.
ఒకదాన్ని ద్వేషించడం కానీ, మరొక దాని అందేమో నాకు ఇది ఇంట్రెస్ట్, నాకు అది ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడం కానీ ఉండదు. తనకి ఇచ్ఛాద్వేషం అనేది ఏది ఉండదు. అశుభకరమైన కామ్యకరమైన ఏదైనా సరే అని చెప్పడం తెలిసినంత మాత్రాన అదేమి తనకి తటస్థ భావంతో ఉంటాడు. అలాగే తాను మాత్రం అలా ఆచరిస్తే దాంతోని అంటే ఇంకా దాని ఫలితాలు ఇలా వస్తాయేమో అని ఏం ఆలోచించకుండా చేసేస్తాడనమాట. అది అందుకని ఈ కర్మత్యాగి అంటే కర్మఫల త్యాగి ఎలా ఉంటాడంటే సత్వగుణ సంపన్నుడు, ప్రజ్ఞాశాలి, సంశయాలు ఉండవు, అశుభ కర్మాలని ద్వేషించడు, శుభకర్మలని చెప్పి దానిలోనే చేస్తాను అండు, ఇవన్నీ లేకుండా ఉంటాడు అని సాత్విక త్యాగి గురించి చెప్పారనమాట. ఇప్పుడు 11వ దాంట్లో ఏం చేస్తున్నాడు అంటే ఇలా ఫలితాలని వదిలిపెట్టిన వాడే త్యాగి అని చెప్పాం కదా, అది చెప్తాడు 11వ దాంట్లో. నిజమైన త్యాగి అనమాట. నహి దేహభృతాసఖ్యం త్యక్తుం కర్మాణ్యశేషతః ఎస్తు కర్మఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. త్వరగా స్టార్ట్ చేయండి. నహి దేహభృతాసఖ్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. మనం చేసే కర్మలని అంటే కర్మాణి అంటే కర్మలు అనమాట. ప్లూరల్ అయితే కర్మాణి అని వస్తుంది. అశేషత అంటే పూర్తిగా వదిలేసాడు. త్యక్తం వదలడం, దేహభృత పూర్తిగా సత్కర్మలను వదిలేస్తే ఏమవుతుంది? దేహభృత అంటే మన దేహాన్ని ధరించిన వాళ్ళం మనం. నా సఖ్యం ఈ సాధ్యం కాదు కదా, పూర్తిగా వదిలేయడం సాధ్యం కాదు కదా. మనం దేహాన్ని ధరించాం కనుక ఎవడైతే కర్మఫల త్యాగి కర్మల యొక్క ఫలితాన్ని వదిలిపెట్టాలి తప్ప కర్మలని వదిలిపెట్టకూడదు, అతడే త్యాగి అని పిలువబడుతున్నాడు. అభిధేయతే అంటే పిలువబడుతున్నాడు. అంటే కర్మలని వదిలిపెట్టేవాడే త్యాగి కానీ, కర్మ ఫలితాలను వదిలిపెట్టేవాడే త్యాగి కానీ కర్మలను వదిలిపెట్టేవాడు కాదు అని. ఎందుకు అంటే మనం దేహాన్ని ధరించిన వాళ్ళం, జీవులం కాబట్టి ఈ దేహాన్ని రక్షించుకోవాలంటే పనులు చేయవలసే తప్పదు, పని చేయడం తప్పదు. కాబట్టి పూర్తిగా వేయడం అనేది సాధ్యం కాదు. అందుకని ఆ కర్మలను చెయ్యాలి, వాటి ఫలితాలని వదిలిపెట్టడం అనేది సర్వోత్తమ పద్ధతి అన్నాడు. కాబట్టి ఇంకా అలాంటి వాడే త్యాగి. త్యాగి అంటే ఏదో బయట వస్తువులను ఇచ్చేసి త్యాగం చేసేవాడు కాదని, కర్మలను చేస్తూ వాటి ఫలితాలను వదిలిన వాడే త్యాగి అని దాంతో మళ్ళీ దాని గురించి ఆలోచించకూడదు చేసిన తర్వాత అని, కర్మలను చేస్తూ వాటి ఫలితాలను వదిలేవాడే త్యాగి అని చెప్పాడనమాట. అని ఇంతవరకు పూర్తిగా వదలడం అనేది సాధ్యం కాదు. అందులో ఈ దేహాన్ని ధరించిన మనలాంటి జీవులకు అసలే సాధ్యం కాదు. కర్మలు చేస్తూ ఉండాలి, బాధ్యతగా చేస్తూ ఉండాలి, వాటి ఫలితాలను వదలాలి, అప్పుడే త్యాగి, అతనే త్యాగి అని చెప్పాడనమాట. ఇలా వదిలేస్తే అసలు కర్మబంధం నుండి ఎలా అండి బయటకు వస్తాం? వదిలేసినంతలో కర్మబంధం నుండి వచ్చేస్తామా? ఎలా అనంటే ఎలా కర్మబంధం నుండి ఎలా బయటకు వస్తున్నాడో, బయటికి రాగలడో చెప్తున్నాడు 12వ శ్లోకంలో. నహి దేహభృతాసఖ్యం త్యక్తం కర్మాణ్యశేషతః ఎస్తు కర్మఫలత్యాగి సత్యాగీత విజేయతే. సారీ కాదు, అది కాదు కదా, సారీ 12. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. హరే కృష్ణ. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం
भवत्यथा त्यागिनां प्रेत्य न तु सन्न्यासिनां क्वचित्. ఒకటి దుఃఖం ఇచ్చేది అనిష్టం అంటే ఏంటి, నరకాన్ని నీచ జన్మలని ఇచ్చేది అనిష్టం. ఇష్టం అంటే స్వర్గాన్ని దేవతా జన్మలని ఇచ్చేది. మిశ్రించ రెండు సుఖ దుఃఖాలు రెండు కూడా ఇచ్చేది మనుష్య జన్మ అనమాట. ఇది త్రివిధం. ఈ 3 విధాలైన కర్మణ ఫలం, కర్మల యొక్క ఫలితం అత్యాగినం, కర్మఫల త్యాగం చేయని వాళ్ళకి ప్రేత్య అంటే మరణానంతరం కలుగుతుంది. అంటే కర్మఫలం త్యాగం చేసిన వారి కన్నను క్వచిత్ అని ఒకప్పుడు అని ఎప్పుడు కలగదు అని చెప్తున్నాడు. అంటే కర్మేమో బంధాన్ని కలగజేస్తుందని జన్మకి కారణమవుతుంది కదా ఏదైనా. కాబట్టి చేయరాదు అని చెప్పేవాళ్ళు, చేయకూడదు అని చెప్పేవాళ్ళకి భగవంతుడు ఈ శ్లోకంలో సమాధానం చెప్తున్నాడు అనమాట. కర్మ ఎవరికి బంధం కలిగిస్తుంది? అందరికీ కాదు. ఎవరికి? ఫలాపేక్షతో చేసేవాళ్ళకి, నేనే చేస్తున్నాను అని సంఘంతో చేసేవాళ్ళకి, కర్తృత్వ బుద్ధితో అంటే నేను చేస్తున్నా, నా వల్లే జరుగుతుంది, నా శక్తి వల్లే జరుగుతుంది అని అలా ఉన్న వాళ్ళు ఆచరిస్తే ఆ కర్మ బంధం అవుతుంది. అంతేకాని నిష్కామంగా కోరికలు లేకుండా ఫలాపేక్ష రహితంగా ఆచరించే వాళ్ళకి కాదు అని ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్పారనమాట. స్వర్గం లాంటి ఇష్ట ఫలితాలైన నరక నీచ జన్మలిచ్చే దుఃఖరూప ఫలితాలైన మానవ జన్మ అనే సుఖ దుఃఖ మిశ్రమ ఫలితమైన ఇవన్నీ కూడా ఎలా కలుగుతాయి? 3 రకాల ఫలితాలు అంటే ఫలితం ఆశిస్తేనే కలుగుతాయి, ఫలితం ఆశించే వాళ్ళకే కలుగుతాయి, ఫలితాన్ని వదిలిన వాళ్ళకి కాదు అని నతు సన్యాసినాం క్వచిత్ అని చెప్పారనమాట. అంటే అని చెప్పడం వల్ల ఏంటి, ఏ కాలమైందైనా సరే వాళ్ళకి ఈ 3 రకాలైన బంధాలు కలగవు అని భావం అనమాట. అంటే కర్మ ఫలితాలను వదిలిన వాళ్ళకే చిత్తశుద్ధి ద్వారా మోక్షం కలుగుతుంది తప్ప వేరే మార్గం లేదు. వాళ్ళకే జన్మరాహిత్యం కూడా సిద్ధిస్తుంది అని చెప్పి వాళ్ళకి ఇంకా మళ్ళీ జన్మ వచ్చే ప్రసక్తే లేదు అని. ఇదంతా ఎవరికి? ఫలాపేక్షతో కర్మలు చేసిన వాళ్ళకే మళ్ళీ సంసార చక్ర పరిభ్రమణ చేస్తూ ఉంటారనమాట. దీన్ని బట్టి ఏమవుతుందంటే నిష్కామ కర్మ అనేది ఎంత మహిమందో, ఎంత భగవంతుడికి దానిది ఎంత అలా చేసేవాళ్ళంటే ఎంత ఇష్టమో దీని ద్వారా చెప్తారనమాట. ఇలా ఎన్ని రకాల ఫలితాలు అని చెప్పాడు? 3 రకాల ఫలితాలు. ఇష్టమైనది అంటే సుఖమైన స్వర్గాదులను ఇచ్చేది, అయిష్టమైనది అంటే దుఃఖమైన నీచ జన్మలను ఇచ్చేది, మూడోది ఏంటి? ఇష్టానిష్ట మిశ్రమైంది అంటే సుఖ దుఃఖాలు 2 కలిగి ఉన్న మానవ జన్మ లాంటిది. ఈ 3 ఫలితాలు కూడా ఎవరికి కలుగుతాయి అంటే ఫలాశక్తితో చేసిన వాళ్ళకే 3 రకాలైన ఏదో ఒకటి కలుగుతుంది. కానీ ఎప్పుడు? మరణానంతరం ప్రేత్య, మరణానంతరం ఈ 3 ఫలితాల్లో ఏదో ఒకటి వస్తుంది వాళ్ళకి, ఫలితాన్ని ఆశించి చేసేవాళ్ళకి. కానీ కర్మ ఫలితాలని త్యజించిన వాళ్ళకి అంటే నిష్కామ కర్మలు చేసిన వాళ్ళకి ఆ కర్మ ఫలితాలు ఏవి ఉండవు, వాళ్ళకి డైరెక్ట్ మోక్షమే అని దీనికి మనకి చెప్పాడనమాట. ఇంతవరకు మనం చెప్పి ఆపేద్దాం. ఇంకా తర్వాత అంటాడు ఈ కర్మ ఫలితాలని వదిలేసిన వాళ్ళకి మోక్షం లభిస్తుంది కదా. కర్మలు చేయడానికి, కర్మలు అసలు నెరవేరడానికి 5 కారణాలని రేపు చెప్పుకుందాం. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ అర్పణాస్తు.